హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలా రోజుల మట్టి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఒక్క స్టెప్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ట్యాన్ అనేది ఎలా రిమూవ్ అవ్వాలి. ట్యాన్ అనే వరకు మనకి ఎక్కువగా హ్యాండ్స్కి ఉంటుంది, అలాగే కాళ్ళ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో ట్యాన్ మీకు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ దీన్ని అప్లై చేస్తే చాలు, 5 minutesలో మీ ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుంది. ఈ రెమెడీకి నేను యూజ్ చేసేది షాంపూతో రెమెడీ ఏంటి అని అనుకుంటున్నారా? నిజంగా చాలా సూపర్గా వర్క్ అవుతుందండి. షాంపూలో నేను చెప్పే 2-3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మీరు అప్లై చేసినట్లయితే మీకు ట్యాన్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే మీరైతే రిజల్ట్ చూడొచ్చు. నిమిషాల్లో స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. అంటే మనం బ్లీచింగ్ క్రీమ్ అనేది అప్లై చేస్తాం కదా, అలా అనమాట. బ్లీచింగ్ అయితే మనం వేలు ఖర్చు పెట్టి అప్లై చేసుకోవాలి. బట్ ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా హ్యాపీగా దీన్ని అప్లై చేస్తే మన స్కిన్ అంతా సూపర్గా ఉంటుంది. దీన్ని మనం నెక్కి అప్లై చేసుకోవచ్చు, అండర్ ఆర్మ్స్కి అప్లై చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి ట్యాన్ ఉంటుంది కదా, డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కానీ అక్కడ వరకు మనకి ట్యాన్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఫుల్ బాడీకి దీన్ని అప్లై చేయొచ్చు. దీన్ని మీరు ఫేస్కి అప్లై చేయాలంటే ఎలా కూడా నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావు. కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడిగే ప్రాబ్లం కూడా మీకు ఉండదు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో షాంపూ యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యూస్ చేయొచ్చండి. ఇక్కడ నేను క్లినిక్ ప్లస్ షాంపూ యూస్ చేస్తున్నాను, ఒక ప్యాకెట్ అనమాట. మీరు ప్యాకెట్ కాకపోయినా 1 tablespoon షాంపూ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్యాకెట్ మీ దగ్గర లేదు అనుకుంటే మీరు యూస్ చేసే షాంపూ ఏదైనా పర్వాలేదు, 1 tablespoon షాంపూ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పించ్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను, చిటికెడు. ఓకే, కిచెన్లో ఉండే పసుపు అయినా నో ప్రాబ్లం అండి, వైల్డ్ టర్మరిక్ కాకపోతే. ఓకే, ఇప్పుడు ఇందులో 1/2 tablespoon బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో 1 tablespoon కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, 1 tablespoon. తర్వాత ఇందులో లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 lemon యాడ్ చేస్తున్నాను. లెమన్ ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీరు బీట్రూట్ జ్యూస్ కానీ, పొటాటో జ్యూస్ కానీ, టమాటో జ్యూస్ కానీ యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం బేకింగ్ సోడా యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫోమింగ్ అయితే వస్తుంది. ఒక 2 minutes అనేది ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైంకి మనం సూపర్ రిజల్ట్ అయితే చూడొచ్చండి. మా స్కిన్ కొంచెం డల్గా ఉంది, ట్యాన్ ఎక్కువగా ఉంది, తర్వాత డార్క్గా ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా యూస్ చేయాల్సిన బెస్ట్ రెమెడీ అండి. బాయ్స్ ట్రై చేయొచ్చు, గర్ల్స్ ట్రై చేయొచ్చు. డార్క్ నెక్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ ఎక్కడైనా దీన్ని హ్యాపీగా మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ పైన అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఫుల్ బాడీకి మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు. దీనివల్ల మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇందులో అంత వేయకూడని ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమీ మిక్స్ చేయలేదు. ఇన్స్టెంట్గా మన స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ని చిటికలో రిమూవ్ చేస్తుంది ఈ రెమెడీ అయితే. ఇక్కడ నేను నా స్కిన్ మీద నేను అప్లై చేస్తున్నాను అనమాట. ఒకవేళ బేకింగ్ పౌడర్ వద్దు అనుకుంటే ఈనో యూస్ చేయొచ్చు, మీరు ప్రాబ్లం లేదు. ఈనో కూడా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనం కాఫీ పౌడర్ యూస్ చేయడం వల్ల ట్యాన్ మొత్తం కూడా చిటికలో రిమూవ్ అవుతుందన్నమాట. కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ బ్రైటనింగ్కి, అలాగే మన స్కిన్ గ్లోగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ మీద పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నిటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తుంది. కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. మన స్కిన్ ఎప్పుడు డల్గా లేకుండా, డ్యామేజ్ అవ్వకుండా రిపేర్ చేసి మన స్కిన్ గ్లోగా చేయడానికి కాఫీ పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అప్లై చేసేసి అలా ఒక 5 minutes అనేది వదిలేసేయాలి. 5 minutes తర్వాతే మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, 5 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ పిండిన తర్వాత లెమన్ ఒప్పలు మిగులుతాయి కదా, దాంతో మనం ఇప్పుడు స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 minutes అనేది చాలా స్లోగా స్క్రబ్ చేసుకోండి. మీరు నెక్కి అప్లై చేసినట్లయితే నెక్ మీద చేసుకోండి, అండర్ ఆర్మ్స్కి అయితే అండర్ ఆర్మ్స్ మీద చేసుకోండి, లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ లెమన్తో ఇలా స్లోగా 5 minutes అనేది రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఇంకా ఏమైనా ట్యాన్ కానీ, తర్వాత మురికి కానీ, జిడ్డు కానీ అన్నిటినీ కూడా క్లియర్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఇందులో మనం పసుపు కూడా యూస్ చేసాం కదా. పసుపు ఏంటంటే మన స్కిన్ మీద ఏర్పడిన పిగ్మెంటేషన్ని, చిన్న చిన్న స్పాట్స్ని, తర్వాత చిన్న చిన్న గుల్లులు ఉంటాయండి చాలామందికి చేతుల మీద కాళ్ళ మీద, వాటిని కూడా క్లియర్ చేసి మన స్కిన్ని సాఫ్ట్గా, స్మూత్గా, అలాగే గ్లోగా చేయడానికి పసుపు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం స్క్రబ్ చేసేటప్పుడు మన హ్యాండ్ మీద పేరుకుపోయిన ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అవుతుందన్నమాట. నాకైతే మంచి రిజల్ట్ తెలిసిందండి. ఫస్ట్ టైంకి మీరు సూపర్ డూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. నిజంగా వేలుకు వేలు ఖర్చు పెట్టినా ఇంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఈ చిన్న రెమెడీతో మాత్రం మీరు రిజల్ట్ అయితే మాత్రం 100కి 200% అయితే చూస్తారు. ఇక్కడ నేను వాటర్ తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నాను చూడండి. స్కిన్ అయితే చాలా గ్లోగా కనపడుతుంది. ముందు హ్యాండ్ మీద అయితే చాలా ట్యాన్ ఉండింది, ఇప్పుడైతే నా హ్యాండ్ చాలా క్లియర్గా ఉందన్నమాట. ట్యాన్ కానీ, తర్వాత జిడ్డు కానీ, మురికి కానీ నా హ్యాండ్ మీద ఏమీ లేదు. చాలా క్లియర్గా కనపడుతుంది, తర్వాత చాలా గ్లోగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉందన్నమాట. అంటే బిఫోర్కి ఆఫ్టర్కి అయితే చాలా అంటే చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు లైవ్లో చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందంటే, స్కిన్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎన్ని యూస్ చేసినా మా లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద ట్యాన్ రిమూవ్ అవ్వట్లేదు, మాకు డార్క్ నెక్ ఉంది, మా అండర్ ఆర్మ్స్ అనేవి డార్క్గా ఉన్నాయి అనేవాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. మీరు 5 మినిట్స్లోనే సూపర్ రిజల్ట్ చూస్తారు. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, ఇందులో దొరకని ఇంగ్రీడియంట్ కూడా ఏమీ లేదు. వీక్లీ వన్స్ అనేది అప్లై చేస్తే మీ స్కిన్ అయితే మిలమిలా మెరిసిపోతుంది, అలాగే ట్యాన్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఇలా మీకు లిక్విడ్ ఫామ్లో ఒకవేళ మీకు అప్లై చేయడం ఇష్టం లేదనుకుంటే ఇందులో శనగపిండి యూస్ చేయొచ్చు 2 టేబుల్ స్పూన్. ఓకే, యూస్ చేసి మిక్స్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదనుకుంటే మిల్క్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, ఎలా అయినా ఓకే. బట్ ఇలా అప్లై చేసినా మనం సూపర్ డూపర్ రిజల్ట్ అయితే చూడొచ్చు. నా హ్యాండ్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందో, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి వీడియో అయితే, ఇది పవర్ఫుల్ రెమెడీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ మొత్తం కూడా క్షణాల్లో రిమూవ్ అవుతుంది. తర్వాత మీకు ఎంత ఎక్కువగా సరే డార్క్ నెక్ ఉన్నా సరే, డార్క్ నెక్ కూడా ఇది మీరు అప్లై చేయొచ్చు. మీ డార్క్నెస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అండర్ ఆర్మ్స్లో డార్క్నెస్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా దీన్ని అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు కనుక లెమన్ అనేది సూట్ అవ్వదు, అంటే మా స్కిన్కి లెమన్ పడదు అనుకుంటే టమాటో జ్యూస్ అయినా, పొటాటో జ్యూస్ అయినా యూస్ చేయండి. ఇది మీరు ఫేస్కి యూస్ చేయాలనుకుంటే షాంపూ ప్లేస్లో శనగపిండి యూస్ చేయండి. బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు పొటాటో జ్యూస్ యూస్ చేయండి. ఓకే, సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని మీరు ఫేస్కి హ్యాపీగా అప్లై చేయొచ్చు. శనగపిండి వద్దు అనుకుంటే మిల్క్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, ఇంకొక పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకైతే వస్తాను. ఇదైతే చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. వేలుకు వేలు ఖర్చు పెట్టి బ్లీచింగ్స్ అని వేపించుకుంటూ ఉంటారు కదా, దానివల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీక్లీ వన్స్ అయినా సరే మీకు టైం ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ అనేది రెమెడీ ట్రై చేయండి. మీ కాళ్ళు, చేతులు, అలాగే నెక్, ఫుల్ బాడీ అయితే చాలా వైట్గా మారుతుంది. ట్యాన్ మొత్తం కూడా క్షణాల్లో రిమూవ్ అవుతుంది. మీకు డబల్ థమ్స్అప్గా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. మంచి మంచి రెమెడీస్ అనేది నేను మీకు అందిస్తాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.